ఈ సమయంలో దేవుడి వాక్యంను మనం చూసుకుంటూ వద్దాము. సామెతలు 28వ సామెత 21వ వచనము. 28వ సామెత 21వ వచనము. పక్షపాతము చూపుట మంచిది కాదు, రొట్టె ముక్క కొరకు ఒకడు దోషం చెయ్యును. ఇక్కడ సామెతల్లో దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. పక్షపాతం చూపుట మంచిది కాదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే రొట్టె ముక్క కొరకంట ఒకడు దోషం చేస్తూ వస్తాడంట. అంటే ఇప్పుడు మనము ఒక వ్యక్తికి మాత్రమే మనము రొట్టె ముక్క ఇచ్చి ఇంకొక వ్యక్తికి ఇయ్యలేదనుకోండి, కుటుంబంలోనే గానీ, ఇప్పుడు సంఘంలోనే గానీ ఎవరికైనా గూడా మనం ఇచ్చేస్తే ఆ ఒక్క తీసుకున్న వ్యక్తి బానే ఉంటాడు. కానీ పొందుకోలేనటువంటి ఈ మనం ఇవ్వనటువంటి వ్యక్తి దోషం చేసేవాడుగా ఉంటాడని తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే మనము ఒక్క వ్యక్తి ఎడలనే పక్షపాతం చూపిన విధంగా ఉంటూ వస్తుందని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. పక్షపాతం చూపుట మంచిది కాదని దేవుడు తెలియపరుస్తున్నాడు. మనం చూసుకుంటే రోమా పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. ఎవరైనా చదవండక్క. రోమా పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. ఇక్కడ దేవుడికంట ఏం లేదంట అండి. పక్షపాతం అనేది లేదంట. దేవుడికి అట్టి గుణం లేదు కాబట్టిగానే మనము ఈ దినంన దేవుని యొక్క సన్నిధిలో ఉండగలుగుతూ వచ్చాము. దేవుని బిడ్డలంగా మనము పిలువబడుతూ వస్తున్నాము. దేవుని యొక్క పరలోకపు రాజ్యంలో మనము స్థానాన్ని పొందుకున్న వారంగా ఉంటూ వచ్చాము. ఒకవేళ దేవుడికి అట్టి గుణమే ఉండి ఉంటే దేవుడు కేవలము తనకిష్టమైన ఇశ్రాయేలు ప్రజలను మాత్రమే తను రక్షించుకునేవాడుగా ఉండేవాడేమో. దేవుడికి అట్టి గుణం లేదు కాబట్టిగానే మనము ఈ దినంన ఈ స్థితిలో ఉంటూ వస్తున్నాము. మనము ఆరాధిస్తూ వస్తాం కదా. మనం కూడా బాప్టిజంలో సాక్ష్యం ఇస్తూ వచ్చాం కదా. దేవుడి యొక్క మనము ఈ పాపపు జీవితంలో, ఈ పాపపు లోకం చేత మృతి పొంది మనము లేపబడుతూ వచ్చాం కదా. అంటే క్రీస్తునందు మనము నూతన సృష్టిగా చేయబడుతూ వచ్చాం. దేవుడు మనకి నూతన స్వభావాన్ని కలుగజేస్తూ వచ్చాడు. అంటే ఏకంగా క్రీస్తు యొక్క స్వభావాన్ని, క్రీస్తు యొక్క లక్షణాలనే, క్రీస్తు యొక్క తన యొక్క గుణంలనే మనకు కలుగజేస్తూ వచ్చాడు. మనము నేర్చుకుంటూ వస్తాం కదా. బాప్టిజం అందు సాక్ష్యం ఇచ్చిన వారు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అంటే మనం ఎవరిని ధరించుకొని ఉన్నామండి? యేసు ప్రభు వారిని స్వయంగా మనం ధరించుకొని ఉన్నాము. కనుక ఆయన యొక్క గుణంను మనం కూడా కలిగి ఉంటూ రావాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఒకప్పుడు మనకు ఉండేదేమో. ఎందుకంటే మనము శరీరతత్వాన్ని కలిగి ఉన్నాం కనుక, శరీరతత్వంలో ఉన్న వారికి ఈ పక్షపాతం అనేది ఖచ్చితంగా ఉంటూ వస్తుంది. కనుక దేవుడు మనల్ని మారుస్తూ వచ్చాడు. దేవుడిలోనికి మనల్ని మారుస్తూ వచ్చాడు కనుక మనలో ఇట్టి గుణం అనేది ఉండకూడదని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. ఎందుకంటే దేవునిలో ఆ లక్షణం లేదు. కనుక క్రీస్తు యొక్క పిల్లలమైనటువంటి మనకు, మన యొక్క కుటుంబంలోనే కానీ, మన సంఘంలో కానీ, మనం ఇతరులకు చూపించే విధానంలో మనం అనేది పక్షపాతం అనేది చూపించకూడదని, అట్టిది మంచిది కాదని కూడా తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథంలో ఏది మంచో ఏది చెడో రెండూ తెలియపరుస్తూ వచ్చాడు. ఆనాడు ఆదాము అవ్వలు కూడా పాపం చేస్తూ వచ్చినప్పుడు వారిలోనికి వారు ఆ యొక్క మంచి చెడ్డ తెలివినిచ్చి ఆ వృక్ష ఫలాన్ని తిన్నప్పుడు వారిలో మంచి చెడు రెండు చేరుతూ వచ్చాయి. కనుకనే దేవుడు ఆనాడు కూడా ఆదామును అవ్వని ఇద్దరిని కూడా చేస్తూ వచ్చాడు. దేవుడు మొదటగా ఆదామును తన స్వరూపమందు చేస్తూ వచ్చాడు కదా. తన పోలిక చొప్పునే చేస్తూ వచ్చాడు కదా. వారి ఇరువురు కూడా పాపం చేశాక దేవుడు ఏమనుకున్నాడు? ఇద్దరికీ కూడా, ఇద్దరి ఎడల కూడా సమాన భావం కలిగి ఉండి ఇద్దరికీ కూడా తీర్పు తీరుస్తూ వచ్చాడు. అటు అవ్వకు తీర్పు తీరుస్తూ వచ్చాడు, ఆదాముకు కూడా దేవుడు తీర్పు తీరుస్తూ వచ్చాడు. అరే, నేను నా పోలిక చొప్పున తనను ఆదామును చేస్తూ వచ్చాను కదా అని దేవుడు ఆదాముకు తీర్పు తీర్చకుండా లేడు, అవ్వకు కూడా తీర్పు తీర్చకుండా లేడు. ఇద్దరికి కూడా తీర్పు తీరుస్తూ వచ్చాడు. అంటే దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరు కూడా సమాన దృష్టిలో సమానులు, అందరూ కూడా ఒకే రీతిగా ఉంటారని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. కానీ మనం ఎందుకు భేదాలను చూపించే వారంగా ఉంటున్నాం? ఇప్పుడు ఉన్నటువంటి సంఘాలలో అయితే ఇది మరీ ఎక్కువైపోతూ వస్తుంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు మొదట తెలియపరుస్తూ వచ్చాడు కదా.
ఒక వ్యక్తి అంట మంచి వస్త్రములను ధరించుకొని, బంగారం ఉంగరం పెట్టుకొని ఒకవేళ మందిరంలోనికి వస్తే అతనికి మంచి స్థానం ఇస్తాడంట. "నువ్విక్కడ కూర్చోండి" అనేసి ఒక చైర్‌నేసేవారుగా ఉంటారని, ఒకవేళ దరిద్రుడు, బీదవాడు వచ్చిన ఎడల "నువ్వు కింద కూర్చో" అనేవారుగా ఉంటారంట. అంటే దరిద్రుని ఎడల, బీదవాని ఎడల ఏం చూపిస్తూ వస్తున్నారంటే ఇప్పుడు సంఘాల్లో పక్షపాతం అనేది చూపించేవారుగా ఉంటున్నారు. దేవుడు అది మంచిది కాదని చెప్తూ వస్తున్నాడు కదా! ఇప్పుడు బోధనలలో పరలోకపు ఆశీర్వాదాలను ఇస్తారని ఆహ్, ఒకవేళ దేవుడి కొరకు దేవుడు మన పక్షంలో పోరాడతాడని అవన్నీ చెప్పేవారుగా ఉంటున్నారు. కానీ దేవుడు ఇది గూడా చెప్పాడు కదా! పక్షపాతం చూపుట మంచిది కాదని చెప్తూ వస్తున్నాడు కదా! మరి ఇప్పటి సంఘాలలో కానీ చాలా చోట్లల్లో ముఖ్యంగా క్రైస్తవులలోనే దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారిలోనే, విశ్వాసులుగా చెప్పుకుంటున్న వారిలోనే, ఎన్నో ఏళ్ల నుంచి రక్షణ పొంది ఉన్నటువంటి విశ్వాసుల్లోనే ఈ గుణం చాలా ఉంటూ వస్తుంది. అన్యజనుల్లో అంటే వాళ్ళు దేవుణ్ణి ఎరగని వారుగా ఉన్నారు కనుక వారు చూపించడంలో తప్పు లేదు. ఎందుకంటే వారు చూపించే విధానాన్ని బట్టి వారు తీర్పులోనికి వెళ్ళేవారుగా ఉంటున్నారు. మనల్ని దేవుడు తీర్పు నుంచి తప్పిస్తూ వచ్చాడు కదా! మరలా మనం ఇట్టి గుణంను కలిగి ఉండి మరలా తీర్పులోనికి ఎందుకు వెళ్ళేవారంగా ఉంటున్నాము? సంఘాలలో అయితే ఇప్పుడు చాలా అదిగా ఉంటూ వస్తుంది. కుటుంబాలలో కూడా అలాగే ఉంటూ వస్తున్నారు. ఒకవేళ తన రక్త సంబంధికులైతే ఒకలాగా చూసేవారుగా ఉంటున్నారు. తన రక్త సంబంధికులు కాని ఎడల ఒకలాగా చూసేవారుగా ఉంటున్నారు. ఈ యొక్క పక్షపాతం అనేది ఎందుకు చూపించేవారుగా ఉంటున్నారు అంటే వారిలో శరీర తత్వం అనేది బహుగా పనిచేసేదిగా ఉంటుంది. క్రీస్తునందు నూతన సృష్టి అని చెప్పుకుంటున్నారు. కానీ వారు ఇంకనూ సృష్టిలోనికి దేవుడి యొక్క నూతన స్వభావంలోనికి రానివారుగా ఉంటున్నారు. కనుక మీరైతే నాకు తెలిసైతే ఈ సంఘంలో అయితే అది అనేది లేదు. కానీ ఎందుకంటే అంత్య దినములలో ఉంటున్నాము. కనుక మనలో ఇంకనూ ఆత్మ స్వభావం అనేది దినదినం కూడా వృద్ధి చెందేదిగా ఉండాలి కానీ, అది ఒక ఆత్మ స్వభావం అనేది తగ్గిపోయేదిగా ఉండకూడదు. ఇప్పుడే మనము నేర్చుకుంటూ వచ్చాం. మనం పాట పాడుకుంటూ వచ్చాం కదా! వెనుకంజ వేయకూడదని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. కనుక ఈ ఆత్మీయ జీవితంలో కూడా మనము ఈ ఆత్మ ఫలములు ఈ యొక్క దేవుడి యొక్క స్వభావాన్ని ధరించుకునే విధానంలో మనం వెనుకంజ వేయకూడదని దేవుడు తెలియపరుస్తున్నాడు. అంతేకాకుండా ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 11వ వచనంలో కూడా దేవుడు తెలియపరుస్తూ వస్తాడు. ఎందుకంటే యెహోవా అయిన దేవుడు పక్షపాతం లేనటువంటి వాడు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. కనుక దేవుడు మన ఎడల అది చూపించట్లేదు. దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడినటువంటి మనము, దేవుని యొక్క గుణములను కలిగి ఉన్నటువంటి మనము, ఆ స్వభావాన్ని ఎందుకు చూపించే వారంగా ఉంటున్నాము? కనుక ఇప్పుడైతే మనము ఆ యొక్క స్వభావాన్ని కలిగి ఉండకూడదని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక సంఘాల్లో కూడా అట్టి విధంగా ఉండకూడదని మనము ప్రార్థించే వారంగా ఉందాం. అదే విధంగా చూస్తే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులను తీర్చబడి పాపము చేయువారగుదురు. మనం ఒకవేళ అట్టి గుణాన్ని కలిగి ఉంటేనంట మనము ధర్మశాస్త్రం వలన అపరాధులంగా తీర్చబడి పాపం చేయవారం అవుతామంట. అందుకే చూస్తే యాకోబు మనకందరికీ తెలుసు. యాకోబు తను యోసేపును ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చాడు. చిన్న కుమారుడని ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చాడు. మిగిలిన వారి ఎడల పక్షపాతం చూపించిన వాడుగా అందుకే వారందరూ మిగిలిన కుమారులు కూడా ఏం చేస్తూ వచ్చారు? యోసేపు ఎడల పగ పెంచుకొని తన ఎడల ఒక దోషం చేస్తూ వచ్చారు. ఒక పాపం చేస్తూ వచ్చారు. తనని అమ్మి వేసిన వారుగా ఉంటూ వచ్చారు. ఆ కుటుంబంలో తను అందరినీ ఒకే దృష్టితో చూసి ఉంటే వారందరూ కలిసి ఉండేవారేమో. కానీ యోసేపు ఎడల వారు ఎంతగానో అట్టి విధంగా దోషం చేస్తూ వచ్చారు. పాపం చేస్తూ వచ్చిన వారుగా ఉన్నారు. అందుకే దేవుడు మనకిక్కడ తెలియపరిచాడు. మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులంగా తీర్చబడతామంట. దేవుడు ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తూ వచ్చాడు. కానీ మనం ఏదైతే విత్తుతూ వస్తామో ఆ పంటనే కోసేవారంగా ఉంటామని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. కనుక మనం ఒకరి ఎడల అట్టి పక్షపాతంను చూపించే వారంగా ఉంటే మనం కూడా అట్టి పంటనే మరలా మనం కోసేవారంగా ఉంటామని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కనుక మనం అట్టి తీర్పులోనికి వెళ్ళే వారంగా ఉంటామా? దేవుడు తెలియపరిచాడు కదా పరిశుద్ధ గ్రంథంలో. శరీరంతో చేసిన క్రియలను బట్టి, దేహంతో చేసిన క్రియలను బట్టి దానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉంటాడు.
ఉంటాడంట. ఒకవేళ మనం దేహంతో ఎట్టి క్రియను చేసేవారంగా ఉంటే దేవుడు ఒక దినంన మనకి తీర్పు తీర్చేవాడుగా ఉంటాడు. దానికి ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉంటాడు. కనుక మనం అట్టి విధంగా ఉండకూడదని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. అదే విధంగా మొదటి తిమోతి 5:21. మొదటి తిమోతి 5:21. విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. ఇక్కడ పౌలు తెలియపరుస్తూ వస్తున్నాడండి. విరోధ బుద్ధితోనైనను పక్షపాతంతోనైనను ఏమీ చెయ్యక. మనకు మనమంట ఇప్పుడు ఒకవేళ దేవుని పరిచర్య చేసే విషయంలోనే కానీ, దేవుడు పని చేసే విషయంలోనే కానీ, ఇతరులకు సువార్త చెప్పే విషయంలోనే కానీ, ఇతరులను ప్రేమించే విషయంలోనే కానీ, ఏ విషయంలోనైనా కూడా మనము పక్షపాతం అనేది ఎట్టిది కూడా చూపించకూడదంట. విరోధ భావంతోని, విరోధ బుద్ధి కలిగి అట్టి క్రియ మనం చేయకూడదని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. ఆ ఒక్క వాక్యంను మనము దినదినం కూడా నేర్చుకుంటూ వస్తున్నాం కదా! కనుక అట్టి గుణం కానీ మనలో ఉండకూడదని, అదే విధంగా మన యొక్క సంఘంలో కూడా ఎవరికిని ఉండకూడదని, ఇతరుల సంఘాలలో కూడా ఎవరికీ కూడా ఉండకూడదని, కుటుంబాలలో కూడా ఎవరికీ ఉండకూడదని దేవుడు ఈ దినమున మనకు తెలియపరుస్తూ వస్తున్నాడు. కనుక ఆ విధంగా మనము ముందుకు కొనసాగుతూ రావాలని, దేవుని స్వరూపంలోనికి మార్చబడుతూ వచ్చినటువంటి మనము దేవుని యొక్క గుణమును కలిగి ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక ఆ విధంగా మనం నడుచుకుంటూ రావాలి. అదే విధంగా అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 34, 35 చదవండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 34, 35. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. ఇక్కడ మనం ఒక్క నిమిషం. మనము ఇక్కడ మొదటి నుంచి మనం 10వ అధ్యాయము మొదట్లో నుంచి చూస్తే కొర్నేలి అనేటువంటి వ్యక్తి గురించి దేవుడు తను చేసినటువంటి కార్యములను బట్టి దర్శించిన విధానాన్ని బట్టి పేతురును పంపించిన విధానాన్ని బట్టి చూస్తూ వస్తాము. అందుకే ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే దేవుడు పక్షపాతి కాదని నిజంగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వాన్ని ఆయన అంగీకరించును. దేవుడు ఎట్టివాడంట పేతురు తెలుసుకుంటూ వచ్చాడట. ఎందుకంటే కొర్నేలి ఒక అన్యుడు. తను తను దేవుణ్ణంటే భయం ఉంది. క్రీస్తు అంటే తెలుసు తనకి. తను ధర్మకార్యములను చేస్తూ వచ్చాడు. కనుక తను కూడా సంపూర్ణంగా రక్షణ పొందాలని, తను కూడా ఆ ఒక స్థితి నుంచి విడిపించబడి సంపూర్ణంగా దేవునిలోనికి రావాలని, ఆ దేవుణ్ణి అంగీకరించాలని దేవుడు ఆనాడు పేతురును పంపిస్తూ వచ్చాడు. కనుక పేతురు తనకు చెప్పిన తర్వాత వారు బాప్తిసం పొందాక అక్కడ పేతురు చెప్తున్నాడు కదా, నోరు తెరిచి ఇట్లా అంటున్నాడంట, దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించుచున్నాను. తను దేవుడు పక్షపాతి కాదని. ఎందుకంటే అన్యుడిని కూడా దేవుడు రక్షిస్తూ వచ్చాడు కదా. కానీ మన ఇప్పుడున్నటువంటి కుటుంబాల్లో ఎట్టి విధంగా ఉంది అంటే కేవలము రక్షింపబడిన వారి కొరకే. తన రిలేటివ్స్ కానీ లేకపోతే ఎవరైనా ఎలా అంటే చర్చిలో కొంచెము ఎక్కువగా అనుబంధం ఉన్న వాళ్ళ గురించే కానీ కేవలం వీళ్ళ కొరకు మాత్రమే ప్రార్థించేవారుగా ఉంటున్నారు. నేను వింటూ వచ్చాను. నాకు తెలిసిన ఒక కుటుంబంలో నేను ఒకనాడు ప్రార్థన చేస్తుంటే వింటూ వచ్చాను. కేవలం వాళ్ళు ఏం చేస్తున్నారని అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉండేటువంటి వ్యక్తుల కొరకు మాత్రమే, మళ్ళీ ఆ ఫ్యామిలీలో కూడా తనకిష్టమైన వాళ్ళ కొరకు మాత్రమే, తనకి నచ్చిన వాళ్ళ కొరకు మాత్రమే ప్రార్థిస్తున్నారు. అదే విధంగా సంఘంలో ఒకవేళ తనకి నచ్చిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కొరకు మాత్రమే ప్రార్థించేవారుగా ఉంటున్నారు. దేవుడైతే అట్టి ప్రార్థన వింటాడో వినడో నాకైతే తెలియదు. కానీ దేవుడైతే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, పక్షపాతం మనం అనేది ప్రార్థనలో కూడా పక్షపాతం చూపించడం ఏంటి? దేవుడు యథార్థంగా ప్రార్థించమన్నాడు. పెదవులతో కాదు, భాషతో కాదు, దేనితో ఆత్మతోనూ మనసుతోనూ దేవుడు ప్రార్థించమని తెలియపరుస్తూ వస్తున్నాడు. మనము ప్రార్థనలలో 10,000 మాటలను పలుకుట కంటేను కొన్ని మాటలు పలుకుట మేలని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు.
మరి మనము ప్రార్థనలో కూడా అట్టి విధంగా చేసేవారంగా ఉంటున్నామా? ఇప్పుడు చాలా కుటుంబాలలో అట్టి స్వార్థమైనటువంటి, అట్టి పక్షపాతం చూపించేటువంటి స్వభావం అధికంగా అయిపోతూ వస్తుంది. ఒకవేళ ఆలోచన చేస్తే దేవుడే మన ఎడల అట్టి పక్షపాతం చూపించి ఉంటే మనం ఏ స్థితిలో ఉండేవారము? మనం ఇట్టి స్థితిలో ఉండేవారమా? దేవుడు మన పైన చూపించినటువంటి అట్టి స్వభావాన్ని, అట్టి గుణంను మనమెందుకు చూపిస్తూ వస్తున్నాము ఇతరుల పైన? మనలో ఎందుకు అది ఉంటూ వస్తుంది? ఒక నేను వింటూ వచ్చాను. పక్షపాతం అనేదంట పక్షవాతంతో సమానమంట. పక్షవాతం కలిగినటువంటి వ్యక్తి ఏ విధంగా కదలికలు లేకుండా, ఏమీ లేకుండా మంచం మీద పడుకొని ఉంటాడో, తనకొకరు సాయం చేస్తూ రావాలి. ఏ విధంగా ఉంటూ వస్తాడో, పక్షపాతం కలిగినటువంటి వ్యక్తి కూడా అట్టివారితో స్వభావం అంట. ఎందుకంటే, తనలో శరీరతత్వమే పనిచేస్తది. ఆత్మఫలం అనేది పనిచేసేదిగా ఉండదు. ఒకవేళ ఆత్మఫలంను మనం నింపాలని చూసినా, వారికి చెప్పాలని చూసినా, వారు వినే ఉద్దేశంలో ఉండరు. వారి చెవులను మందం చేసుకునేవారుగా, చెవులు వినపడని వారుగా ఉంటూ వస్తారు. కనుక అట్టి స్థితి ఇప్పుడు క్రైస్తవ జీవితంలో అధికమవుతూ వస్తుంది. కనుక మనం అట్టి వారి కొరకు కూడా దేవుడు ప్రార్థించాలని ఈ దినం తెలియపరుస్తూ వస్తున్నాడు. మనం కూడా వారి కొరకు ప్రార్థించి మనం ఆ స్థితిలో పడిపోకూడదని కూడా దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. కనుక మనము జాగ్రత్తగా ఉంటూ వస్తాం. మనకి పరిశుద్ధ గ్రంథంలో తెలియపరిచిన విధంగా శాస్త్రులు, పరిసయ్యులు యేసుప్రభు వారిలో ఏ దోషారోపణ చేయాలని, ఏ నేరం మోపాలని కూడా ఎప్పుడునూ ఆయన పైన ఏమన్నా నేరం దొరుకుద్దేమో, ఏదన్నా దోషం దొరుకుద్దేమో అని ఎప్పుడునూ ఆయన పైన వారు ఉంటూ వచ్చిన వారుగా ఉన్నారు. ఎందుకంటే వారిలో పక్షపాతం అనే బుద్ధి ఉంది. ఆ బుద్ధి ఏం చేస్తూ వస్తుంది? ఆయనని ఏ విధంగా పట్టించాలి? ఏ విధంగా మనము శిక్షకు లోను చేయాలి అనేసే ఆలోచనలు వాళ్ళు కలిగి ఉంటూ వచ్చారు. అందుకనే ఇప్పుడు కుటుంబాలలోను, సంఘాలలో కూడా ఏం చేస్తూ వస్తున్నారనంటే, వ్యక్తి ఎప్పుడు తప్పిదం చేస్తాడా? ఏ తప్పిదం చేసి దొరుకుతాడా? దాన్ని ఏ విధంగా మనము నేరం మోపేసి మన పక్షంనే అందరూ మాట్లాడాలని చెప్పేసి ఆలోచన చేసేవారుగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మనము ఇప్పుడు ఏదన్నా కోర్టు గాని, ఏదన్నా కేస్‌కెళ్ళామనుకోండి, మా ఒక ఇద్దరు వ్యక్తులున్నప్పుడు ఒక వ్యక్తి సైడ్ ఒక లాయర్ ఉంటాడు. ఒక వ్యక్తి సైడ్ ఒక లాయర్ ఉంటాడు. అప్పుడు సాక్ష్యం చెప్పడానికి ఒకవేళ ఎవరైనా వచ్చారనంటే, వారికి మనీ ఇస్తే, అంటే డబ్బులు కానీ ఏదైనా ఇస్తే, వాళ్ళకి నచ్చినటువంటి వ్యక్తి పైనే వారు ఆహ్, జ వారికి సహాయకారిగా ఉంటూ వస్తాడు. ఇంకొక వ్యక్తి పక్షాన పక్షపాతం చూపిస్తూ వస్తాడు. అంటే అతని తప్పేమీ ఉండదు. నేరమేమీ ఉండదు. కానీ వీరేంటంటే దోషం చేయడానికి, ఆ ఒక దోషం చేత ఆ యొక్క ధనంను సమకూర్చుకోవడానికి వారు అట్టి విధంగా ఉంటూ వస్తారు. న్యాయం అనేది తిప్పివేసేవారుగా ఉంటూ వస్తారు. ఇప్పటి కుటుంబాలలో కూడా వివాదం రేగినప్పుడు సమాధానం పరచకుండా ఒకరి పక్షంనే మాట్లాడేసి పక్షపాతం చూపించేవారుగా ఉంటూ వస్తున్నారు. దేవుడు అట్టి విధమైన వారిని ఇష్టపడను అని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. ఆనాడు విధవరాలు అనేటువంటి ఆమె ఆ ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినప్పుడు, తనైతే తన స్వార్థాన్ని కానీ ఏది కూడా కోరుకోలేదు. తను మనం ఆ అధ్యాయం లూకాసు వార్తలో చదివితే తను ఆహ్, అంటూ వచ్చింది కదా! నాకును నా ప్రతివాదికిని న్యాయం తీర్చుమని తను అంటూ వచ్చిందిగా ఉంది. తన స్వార్థాన్నే గాని తను చూసుకోలేదు. ఆ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి కూడా ఇద్దరికీ కూడా సమానంతో న్యాయం చేస్తూ వచ్చాడని తెలియపరుస్తున్నారు. కానీ మనమెందుకు అట్టి విధంగా ఉంటూ వస్తున్నాము? ఇప్పుడు దేవుడు కూడా మన పక్షాన దేవుడు కూడా అంటే ఈమె ఈ ఈ స్త్రీ ఈ ఈ అమ్మాయి చాలా సంవత్సరాల నుంచి క్రీస్తులో ఉంది గదా! ఈమేమో నిన్ననే రక్షణ పొందింది కదా! చాలా సంవత్సరాల నుంచి నన్ను ఆరాధించేటువంటి ఆమె ఎడల నేను న్యాయం తీరుస్తాను. నిన్ననే రక్షణ పొందినటువంటి ఈమె ఎడల నేనెందుకు అట్టి విధంగా ఉంటాను అని దేవుడు అనుకుంటున్నాడా? లేదు కదా!
మరి మనం ఎందుకు ఆ విధంగా ఉంటూ వస్తున్నాము? మనం ఎందుకు ఇతరుల ఎడల పక్షపాతం చూపించే వారంగా ఉంటూ వస్తున్నాము? దేవుడు అట్టిది మంచిది కాదని చెప్తూ వస్తున్నాడు. కనుక అట్టి మంచిది కాని దానికి మనం ఎల్లప్పుడూ దూరంగా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆనాడు అపోస్తులైనటువంటి పౌలు కూడా మనము అపోస్తుల కార్యం 9వ అధ్యాయం చూపిస్తే తను ఏం చేస్తూ వచ్చాడు? దేవునికి విరోధంగా ఉంటూ వచ్చాడు. దేవుని ప్రజల ఎడల తను విరోధ భావంతో ఉంటూ వచ్చాడు. కానీ దేవుడు దర్శించినప్పుడు, తనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు, తనను మారుస్తూ వచ్చినప్పుడు తను అందరినీ సమానంతో చూసేవాడుగా ఉంటూ వచ్చాడు. అందరి ఎడల ఒకే ప్రేమను కనబరిచిన వాడుగా ఉంటూ వచ్చాడు. ఇప్పుడు సంఘాలలో అట్టి విధంగా లేరు. ఎలా ఉన్నారంటే కేవలము మంచివారిని మాత్రమే, అంటే ఎక్కువగా ధనం, ఈ లోక ధనంను సంపాదించుకునే వారి పక్షంన మాత్రమే వారు ప్రేమ చూపించేవారుగా ఉంటున్నారు. ఎవరైనాను దీనులుగా ఉంటే వారి ఎడల ప్రేమ చూపించిన వారుగా ఉంటున్నారు. మళ్ళీ చెప్తాము, నేను క్రైస్తవులమండి, మేము దేవుని పిల్లలము, మేము మందిరానికి వెళ్తాము, దేవుణ్ణి స్తుతిస్తాము, దేవుణ్ణి ఆరాధిస్తాము అని చెప్తాము. కానీ మనలో అనేది శరీరతత్వం అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ యొక్క గుణం అనేది ఉంటూ వస్తుంది. కనుక ఆ గుణానికి మనము దూరంగా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. అది మంచిది కాదని తెలియపరుస్తున్నాడు. ఏది మంచో ఏది చెడో కూడా మనకి సంఘం ద్వారా దినదినం తెలియపరుస్తూ వస్తున్నాడు. మన వ్యక్తిగతంగా వాక్యం చదువుకున్నప్పుడు కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక మనం ఎల్లప్పుడూ చెడును విసర్జించి మంచిని మనం పొందుకునే వారంగా, దినదినం కూడా ఆ మంచిలో మనం ఎదిగే వారంగా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక ఎవరి ఎడలను మనము మీరందరూ కూడా మంచి వాళ్ళులేండి. ఎవరి ఎడలను కూడా ఏమీ లేదు. కానీ ఒకవేళ సాతాను మనలో చేరాలనంటే ఏ క్షణాన ఏం జరుగుద్దో మనకు తెలీదు. కనుక అట్టి విధంగా అట్టి గుణం మనలో రాకూడదని మనకి పౌలు తెలియపరుస్తూ వచ్చాడు కదా! యుగాంతమందు, ఈ యొక్క యుగ సమాప్తి యందు మనకి ఇవన్నీ ఎందుకు రాయబడుతూ వచ్చాయండి? బుద్ధి కలగడానికంట. అది కలిగి ఉన్నామనంటే మనము ముందుకు కొనసాగే వారంగా ఉంటాము. కనుక అట్టి గుణాన్ని మనం ఎవరం కలిగి ఉండకూడదని, ఆత్మఫలములు మనలో బహుగా ఫలించేవిగా ఉండాలి. అట్టి శరీరతత్వం అనేది మనలో ఉండకూడదని, ఆ మంచిది కానిది, దేవుడికి అసహ్యమైనది, ఆ ఒక్క వారైతే అట్టి వారంట రొట్టె ముక్క కొరకు దోషం చేస్తారంట. ఏం చేస్తారండి? రొట్టె ముక్క కొరకు దోషం చేస్తూ వస్తారంట. అంతటి స్థితిలోనికి వెళ్ళేవారుగా ఉంటారంట. కనుక మనం ఆ విధంగా ఉండకూడదని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. కనుక మనందరమును మన సంఘంలోను, మన కుటుంబాలలోను, ఇతర సంఘాలలోను, మన యొక్క క్రైస్తవ కుటుంబాలలోను, మన రిలేటివ్స్ కుటుంబాలలోను, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఇట్టి గుణం అనేది ఉండకూడదని, మనలో కూడా అట్టి గుణం అనేది చేరకుండా దేవుడి యొక్క సహాయంను కోరుకుంటూ మనము ప్రార్థించే వారంగా ఉండాలని దేవుడి దినం ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తూ వచ్చాను.